నమస్కారం ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా. ఎయిర్పోర్టు భూసేకరణకు అనుకుంటలో గ్రామ సభ నిర్వహణ. ఎకరానికి 6 కోట్ల పరిహారం ఇవ్వాలని గ్రామస్తుల స్పష్టీకరణ. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలన్న స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూముల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడు చివరి నాటికి భూసేకరణ పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమై మంగళవారం అనుకుంట గ్రామంలో గ్రామసభ నిర్వహించి స్థానికుల అభిప్రాయాలను సేకరించారు. ఆదిలాబాద్ రూరల్ ఎంఆర్ఓ గోవింద్ తో పాటు పలువురు అధికారులు గ్రామంలో పర్యటించారు. ఎయిర్పోర్టుకు గ్రామానికి చెందిన దాదాపు 870 ఎకరాల భూమి వెళ్తున్న నేపథ్యంలో తమను అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి కనెక్టివిటీని ఉండేలా చూడాలని, ఎయిర్పోర్టుకు ఒకే ఎంట్రన్స్ కాకుండా తమ గ్రామ ప్రధాన రహదారి మీదుగా ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తాము సాగు చేస్తున్న భూములకు ఎకరానికి 6 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు భూములు కోల్పోతున్న తమకు ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పాము, ఏంటిదంటే మొత్తం భూములు పోతున్నాయి కాబట్టి ఊరిని కూడా ఇంకో చోట షిఫ్ట్ చేయాలనేటువంటి విషయం చెప్పాము. ఎందుకనంటే ఒకటి సౌండ్కు సంబంధించింది, రెండోది యు ఆకారంలో అనుకుంటకు యు ఆకారంలో మొత్తం భూమి అనేటువంటిది ఎయిర్పోర్ట్స్కి పోతున్నది కాబట్టి ఖచ్చితంగా ఊరిని కూడా తీసేయాలనేటువంటి చెప్పాము. ఇంకొకటి ఏమిటంటే వాగు, ఇది చాలా పెద్ద వాగు, దోషం గుట్టల నుంచి వస్తున్నది, పెద్దగా వస్తుంది. అనేక సందర్భాలలో మా గ్రామం సగం మునిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఏదైతే ఈ వాగు ఎయిర్పోర్ట్స్కు సంబంధించినటువంటి వాగుకు సంబంధించింది మళ్ళిస్తామని చెప్పారు. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా రెండవది అనుకుంటా విలేజ్కి సంబంధించింది 877 ఎకరాలు పోతున్నది. అందుకనే మా జీవనోపాధి కోల్పోతున్నది. వ్యవసాయ కార్మికులు కానీ వృత్తి పని వాళ్ళు కానీ వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించాలి. 2013 చట్టం ప్రకారము వాస్తవంగా భూమి కోల్పోయినటువంటి రైతులకే కాకుండా దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వృత్తులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ అందరికీ కూడా జీవనోపాధి కల్పించాలనేటువంటి ఒక చట్టంలో ఉన్నది. అందుకని చెప్పి ఆ పద్ధతిలో మేము కోరుతున్నాము. రెండవది ఆదిలాబాద్కు ఆనుకొని 2 కిలోమీటర్లే ఉన్నది. ఇది ఆదిలాబాద్ని అర్బన్లో కూడా కలపడం జరిగింది. అర్బన్కి ఒకటి, రూరల్కి ఒకటి ధర అనేటువంటిది కాకుండా ఇప్పుడు ఏదైతే ముమ్నూరులో ఇచ్చిండ్రో, ముమ్నూరు వరంగల్కు 20 కిలోమీటర్లు ఉన్నది. ఆదిలాబాద్లో కలిసి ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్కు 3 కోట్ల పైన ధర పలుకుతున్నటువంటి సందర్భం ఉన్నది. మేము న్యాయబద్ధంగా 6 కోట్లు అడిగాము, ఊరిని కూడా షిఫ్ట్ చేయమన్నాము, అందరికీ కూడా జీవనోపాధి కల్పించమని చెప్పాము. ఈరోజు ఏదో రకంగా చెప్పి మమ్మల్ని మభ్యపెట్టడం కాదు. మా తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఇవి, మా భూములు, దాని మీదనే జీవనాధారం చేస్తున్నాం. ఈరోజు పాల అమ్ముకునే వాళ్ళు కూడా గడ్డి మేపుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. అందుకని చెప్పి పాల వృత్తి వాళ్ళు కూడా నష్టపోవడానికి ప్రమాదం ఉంది. అందుకని మేము ఊర్లో పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది కాబట్టి అందరికీ ఆ రకమైనటువంటి న్యాయం చేయాలనేటువంటిది. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి వీటిని తీసుకెళ్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్లో భాగంగా సర్వే చేస్తున్నటువంటి సర్వే టీములను తాత్కాలికంగా నిలిపేయాలని రైతు మిత్రులందరూ, సోదరులందరూ కూడా ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతులందరితో, మిత్రులందరితో మాట్లాడి ఒక రకమైనటువంటి సామరస్యపూర్వకంగా ఒక పరిష్కారం కోసము ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా, భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులందరూ కూడా ఒక 4-5 డిమాండ్లు నా ముందు పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటిది బంగారుగూడ వైపు కూడా ఒక ఎంట్రెన్స్ ఉండాలి. కేవలం మెయిన్ రోడ్ కూడా ఒక ఎంట్రెన్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. కేవలం ఒక ఎంట్రెన్స్ ఉండటం వల్ల కొద్దిమంది ప్రయోజనాలకి లాభం జరుగుద్ది. అందువల్ల ఎయిర్పోర్ట్ అనేది అందరి ఆస్తి కనుక, ఉమ్మడి ఆస్తి కనుక ఒక 3-4 ఎంట్రెన్స్లు ఉంటే బాగుంటుంది. దానివల్ల ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుందని ఒక డిమాండ్ ముందుంచడం జరిగింది. రెండవది అనుకుంట నుంచి రోడ్డుని కూడా బ్లాక్ చేయొద్దు, దానివల్ల మాకు ఎయిర్పోర్ట్ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుద్ది అని ఒక దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కనెక్టివిటీ లాస్ అయ్యి జనజీవనానికి ఇబ్బంది పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో డిమాండ్ ఏమంటే
మాకు నష్టపరిహారం విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది, ఈ భూములు చాలా విలువైనవి కాబట్టి విలువైన భూములకు తగ్గట్టుగా మీ నష్టపరిహారం ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మేము భూమి కోల్పోతున్నాం కనుక మా జీవనాధారం అంతా భూమే కనుక మాకు కనీసము ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలని 4 డిమాండ్లను కూడా మేము ముందుంచడం జరిగింది. ఈ విషయాన్ని మా అడిషనల్ కలెక్టర్ గారికి తద్వారా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రైతు మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. సర్వే యథావిధిగా కొనసాగుతుందని ఓవైపు అధికారులు చెబుతుంటే మరోవైపు తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సర్వేను అడ్డుకుంటామని గ్రామస్తులు ప్రకటించడం గమనార్హం. తాము అభివృద్ధికి అడ్డంకి కాదని స్పష్టం చేసిన గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కోట్ల విలువైన భూములు ఎయిర్పోర్టుకు ఇస్తున్నామని, ఆ స్థాయిలోనే తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిని బ్లాక్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని, తద్వారా తమకు దూరభారం తగ్గుతుందని చెప్పారు. తమ డిమాండ్లను అధికార యంత్రాంగం పరిగణలోకి తీసుకొని పక్షంలో సర్వేకు సహకరించేది లేదని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ది తీసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ మేము కలెక్టర్ గారికి పోతే మాకు ఇంకా ఏమీ రాలేదని చెప్పిండ్రు. మళ్ళా మొన్న కలెక్టరే ఏ డిఫెన్స్ వాళ్ళని తీసుకొని వచ్చి విలేజ్కి వస్తే కలెక్టరే పోతున్నది, వాళ్ళు వచ్చిండ్రు తీసుకుంటారట అని చెప్పిండ్రు. దయచేసి ఒక్కటే చెప్తున్నా నేను, మరి హైదరాబాదులో బేగంపేటలో ఉన్న విమానాశ్రయంకు పక్కకే ఎయిర్పోర్ట్ కట్టేస్తుండే కదా, మరి దాన్ని 40 కిలోమీటర్ల దూరమున ఎందుకు ఉంచిండ్రు? మరి ఆదిలాబాదులో ఏదైతే నైజాం సర్కారు ఉన్నప్పుడు ఈ డిఫెన్స్ వాళ్ళ భూమి తీసుకున్నాడో 1935లో అప్పటి భూమికి ఆనుకొని ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు సిటీ లేకుండే కనుక అప్పుడు దానికి నడిచింది కనుక ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం దాన్ని ఇప్పుడు సిటీ పెరిగింది కనుక దీన్ని డిఫెన్స్ వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్ కానీ చేస్తే 20 కిలోమీటర్ల దూరం వేయాలా, లేదంటే మా రైతులకు అనుకూలంగా ధర ఇచ్చినాకనే అడుగు పెట్టాలని కూడా మేము చెప్పడం జరుగుతున్నది. మా ఊళ్ళో 300 ఇండ్ల రైతులకు భూములు ఉన్నాయి. మిగతా 300 ఇండ్లకు వలస వచ్చి బతకడానికి మా ఊరు సిటీకి ఉన్నది కనుక వ్యవసాయ చేసుకునేటోళ్ళు 300 మంది అదనంగా వచ్చిండ్రు. వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలా. మరి అట్లనే విలేజ్ కూడా ఒకవేళ ఎయిర్పోర్ట్ మొత్తము తీసుకుంటే మా విలేజ్ కూడా తీసుకొని మరి రైతు కూలీలను కూడా ఆదుకోవాలా. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. నాయకులు లంక రాఘవులు, రేసు మంజుల, గంగాసాగర్, హర్మ బేగం, అంగిమల స్వామి, రేసు సునీత తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా లంక రాఘవులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ లో సిసిఐ రీఓపెన్ చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు ఇచ్చిన హామీని అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం సిసిఐ కోసం అనుకూలంగా వ్యవహరించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిసిఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ విజయగిరి నారాయణ, కొండ రమేష్, లోకారి పోశెట్టి, రంగన్న, బొల్లు ఈశ్వర్, అశోక్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో మన మూతబడ్డటువంటి సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించాలనేటువంటి దశలవారీ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఏదైతే ఈ దీక్షలు చేస్తున్నారో ఈరోజు సిపిఎం పార్టీ అక్కడికి వెళ్ళి ఈ దీక్షలలో కూర్చోవడం అనేటువంటిది జరిగింది. అయితే మరి సిసిఐ సాధన కమిటీ దశల వారీగా అనేక రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నది. ఒక ఆదిలాబాదుకు పట్టణానికి, జిల్లాకి ఒక సువర్ణ అవకాశంగా వస్తున్నటువంటి పరిస్థితిని సిసిఐ సాధన కమిటీ చేసింది, సాధించింది. సెంట్రల్ గవర్నమెంట్ చివరికి పోరాటానికి భయపడి మరి కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి కూడా సిసిఐ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సురు చేయడానికి ఆయన హామీ ఇచ్చింది. అట్లాంటి ఎంత హామీ అనంటే ఆదిలాబాద్ను ఎంతో ఉపయోగపడేటువంటి పరిశ్రమల మంత్రి యొక్క హామీ అని చెప్పచ్చు.
ఎందుకంటే 2000 కోట్లు అవసరం ఉంటే 1500 కోట్లు నేను బ్యాంకు నుంచి ఇప్పిస్తా, 250 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 250 కోట్లు మీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పించుకోండి, మేము ప్రారంభిస్తామని అన్నారు. ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఆదిలాబాద్ ఇవాళ అంధకారంలో ఉన్నది, పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఆదిలాబాద్లో వ్యాపారాలు కూడా ఏమి నడకుండా ఈగలు కొట్టే పరిస్థితిలో, గిరాకీ లేని పరిస్థితిలో ఉన్నది. సీసై స్పిన్నింగ్ మిల్ లాంటివి పోయింది. అట్లాంటిది ఇవాళ ఆదిలాబాద్కి ఒక కలకలలాడేటువంటి అవకాశం వచ్చింది. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు అధికారాలు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ లోకల్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మీరు 250 కోట్లు ఇచ్చి దీనికి ప్రారంభించేటట్టు, మన ఫ్యాక్టరీని ప్రారంభించుకునేటట్టు మీరు అవకాశాలు కలగజేయాలి. లోకల్గా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానీ ఎంపీ నగేష్ గారు కూడా మీరు 250 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తానికి రెడీ ఉన్నది, అట్లనే బ్యాంకు నుంచి ఇప్పేయడానికి కూడా రెడీ అయింది. కానీ మీరు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ పైసలు వచ్చి ప్రారంభించేటట్టు చేయాలా. అది మీకే పేరు ఉంటుంది. మీ నాయకత్వంలో మీరున్నప్పుడే, ఎమ్మెల్యే ఎంపీ బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడే ప్రారంభమైంది అనేటువంటి మీకు కూడా క్రెడిబిలిటీ వస్తుంది. పెద్దలు లోకార్ పోషెట్టి గారు చెప్పినట్టు ఇది వేరే ఏదో సాధన కమిటీకో మరి బీఆర్ఎస్కో జోగురామన్నకో క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి పంతానికి పోకుండా ఆదిలాబాద్ అభివృద్ధి గురించి ఆ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. లేనట్లయితే మీకు రాజకీయ భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. అది బీజేపీ వాళ్ళు ఆలోచించాలి, ఎమ్మెల్యే ఎంపీ, అదేవిధంగా లోకల్గా, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఈ జిల్లా నాయకులు నరేష్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ కంది శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలా. రాబోయే కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అనేటువంటి నేను చెప్పదలుచుకున్నాను. మహిళల సంక్షేమమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న పథకాలను విస్మరిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు నేతలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో నాయకురాళ్లు స్వరూపరాణి, మమత, పర్వీన్, పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, మెట్టు ప్రహ్లాద్, వెనుగంటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ విస్మరించిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆడబిడ్డల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని, కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని నిలదీయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గులాంలు అయిపోయారని ఆరోపించారు. ఈరోజు నిన్నటి నుంచి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి ఆదేశానుసారం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆనవాళ్ళు ఏమీ మిగలకూడదని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. అట్లనే ఈరోజు మా ఆడబిడ్డలు, మా తల్లులు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో
ఆడబిడ్డ పెళ్ళంటే సంతోషంగా చేసినటువంటి విషయాలు. 13 లక్షల పెళ్ళిళ్ళు చేసి 13,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం మా ఆడబిడ్డల పెళ్ళిళ్ళ కొరకు ఖర్చు చేస్తుంది. ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు వచ్చి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ హైకోర్టు స్టే ఇస్తే కనీసం స్టేకు కౌంటర్గా కూడా మరి ఇలా న్యాయవాదులతోటి కౌంటర్ వేయించలే. మొన్న హైకోర్టు ఖచ్చితంగా షాదీ ముబారక్ ఆపేదని చెప్పి స్టే ఇచ్చింది. అప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిని మీరు రద్దు చేస్తే రాష్ట్రమంతా అగ్నిగుండంగా మారుస్తామని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పిన పిలుపు మేరకు నిన్న నాగుల పంచమి సందర్భంగా మా ఆడబిడ్డలందరూ నాగుల పంచమి పండుగలో ఉంటారని చెప్పి ఇలా ఆదిలాబాద్ జిల్లా అటు బోత్ నియోజకవర్గం ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ఎవడ్రా రేవంత్ రెడ్డి, నువ్వు ఎవడవరా పోయి, నువ్వు మా కళ్యాణ్ లక్ష్మి ఎట్లా తీసేస్తావురా బిడ్డ, ఖబర్దార్ అని చెప్పి, మా షాదీ ముబారక్ ఎట్లా తీసేస్తావురా బిడ్డ అని చెప్పి మా ఆడబిడ్డలు ఇలా ఖబర్దార్ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిన్న మా పార్టీ పిలిపిస్తే నిన్న మా ఎవరో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన పేరు ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్కు నిన్న సిగ్గు వచ్చి మరి కోర్టు స్టే ఇచ్చినాడు ఎందుకు చెప్పలే, మేము కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పి. నిన్న మన పార్టీ మొత్తం ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వస్తే మేము ఈ కోర్టులో కౌంటర్ వేస్తామని చెప్పి ఆ పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తాడు. సిగ్గు లేదా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు? మొన్న కోర్టు స్టే ఇచ్చింది, అప్పటి నుంచి ఎందుకు చెప్పలేకపోయినావు అంటే మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వస్తారా రారని చూసినావు బిడ్డ. మా కేసీఆర్ సార్ ఊరుకోడు, మా కేటీఆర్ ఊరుకోరు, మా హరీష్ రావు గారు ఊరుకోరు. ఈ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మొత్తం నిన్న రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం దిగొచ్చి మేము కౌంటర్ వేస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గు లేదా? మీ భూముల కొరకు ప్రైవేటు మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని మీరు కౌంటర్లు వేస్తున్నారు భూముల కొరకు. గీ మా ఆడబిడ్డలు, మా పేద బిడ్డలు, ఇంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్ సాయిలు అందరు ఉన్నారు, ఇసాయిలు అందరు ఉన్నారు. ఎన్సీసీ శిక్షణతో ఐక్యత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ వంటి విలువలు అభివృద్ధి చెందుతాయని కమాండింగ్ ఆఫీసర్ క్యాంప్ కమాండెంట్ కల్నల్ విపి సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన 32 బెటాలియన్ ఎన్సీసీ క్యాంపు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్యాడెట్లకు కార్యక్రమ ముఖ్య అతిథులు దిశానిర్దేశం చేశారు. క్యాంపులో 540 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొనగా వారికి వివిధ అంశాల్లో శిక్షణ అందించారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ కిచర్, లెఫ్టినెంట్ పుట్ట లక్ష్మణ్, భూమన్న, ఫస్ట్ ఆఫీసర్ ఆనందరావు, మధురావు, సెకండ్ ఆఫీసర్ వినోద్, ఉమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కల్నల్ విపి సింగ్ మాట్లాడుతూ దేశానికి సేవ చేయడం ప్రతి యువకుడు బాధ్యతగా భావించాలని, వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్యాంపులో నేర్చుకున్న పాఠాలను మననం చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమవ్వాలని, గొప్ప ఆశయాలు ఆచరణతో వ్యక్తిగత అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. దేశ రక్షణ కోసం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశాన్ని కోల్పోయేలా జారీ చేసిన జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ భూదారి గంగా ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేసేందుకు యత్నించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య, అక్షయ్, గదేవర్ సాయి, సిద్ధు, శివ, వినయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా
ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ పాలిటెక్నిక్లను శక్తిలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్లేస్మెంట్లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అవకాశాలు తగ్గిపోతాయని అన్నారు. 3 సంవత్సరాల డిప్లొమా కోర్సును 2 సంవత్సరాలకు కుదించే ప్రమాదం ఉందని, దీంతో ప్రాక్టికల్ పరిజ్ఞానం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఐఐసిటిఈ, ఎన్బీఏ గుర్తింపు పొందిన సంస్థలను ప్రైవేటు వ్యవస్థలు విలీనం చేయడం వల్ల ఉన్నత విద్యా అవకాశాలు కూడా దెబ్బతింటాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97 రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 97 అని తెచ్చి ఏదైతే ప్రభుత్వం యొక్క పాలిటెక్నిక్ కాలేజీలు కానీ డిప్లొమా కోర్సుకు సంబంధించిన కానీ అవి ప్రైవేటీకరణ చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదువుకున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తుని రోడ్డు పైన తీసుకెళ్ళడానికి వీడు ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ విద్యా సంస్థల కుమ్ము కాసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఎవరైతే ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి వాళ్ళని రోడ్డు పైన తీసుకెళ్లాలని చూస్తున్నారో వాళ్ళకి వెంటనే ఆ జియో నంబర్ 97ని రద్దు చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును బాగుపరుస్తున్నారని ఏబీపీ మిమ్మల్ని విన్నపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు చదువుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుపడాలా, వాళ్ళ యొక్క పాలిసైడ్ ఎగ్జామ్ రాసి వాళ్ళు చదువుకొని వాళ్ళ ఒక ర్యాంక్ వస్తే వాళ్ళ గవర్నమెంట్ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అనేది వస్తున్నది. అటువంటి గవర్నమెంట్ విద్యార్థులు పేద, ధనిక, మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్లలో ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుకుంటే వాళ్ళ యొక్క విద్యను వ్యవస్థగా రోడ్డు పైన పారిదోలడం ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల ఈ ఏబీపీ మిమ్మల్ని ఒకటే విన్నపించడం జరుగుతుంది. ఏదైతే జియో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీపీ మిమ్మల్ని విన్నపించడం జరుగుతుంది. లేని ఏడల రాబోయే రోజులలో ఏబీపీ దేనికైనా సిద్ధమని మిమ్మల్ని ప్రశ్నించడం, అలాగే గొంతుని విప్పి చెప్పడం ఇది ఏబీపీ యొక్క డిమాండ్ అని చెప్పడం జరుగుతుంది. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి కారణాలతోనైనా నిలిపివేస్తే ఊరుకునేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆదేశాల మేరకు మంగళవారం బేలలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ కార్యాలయం నుంచి మహిళలు, బీఆర్ఎస్ నాయకులు భారీగా ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసించారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. ఈ పథకాల ద్వారా వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పథకాల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని, పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, బాలచందర్, కిషన్ వైద్య, జితేందర్, సంతోష్, తన్వీర్ ఖాన్, బత్తుల సుదర్శన్, విశాల్, కోడే విపిన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గత నెల హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ సలేంద్ర శివయ్య ముదిరాజ్ ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, దుర్గం ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ దుర్గం శేఖర్ పరామర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లిన ఆయన శివయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డం అశోక్, దీపక్ అగర్వాల్, బోయ విఠల్, జి జలపతి, చిక్కాల ఆసన్న, మహమ్మద్ అలీ, సుంకరి పోతరాజు, గుబ్బ తిరుపతి, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన పత్రాలను హైకోర్టులో సమర్పించి పథకాలను తిరిగి అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అనేక మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెళ్లిళ్లు జరిగాయని, అందువల్ల ఈ పథకాలను నిరంతరం కొనసాగించడం అవసరమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి లింగంపల్లి ప్రసన్న కుమార్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి గంగాధర్ మాదిగ, జిల్లా నాయకులు గజ్జల విలాస్, సంజయ్ సిందే తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైకోర్టు కళ్యాణ లక్ష్మి పథకం అలాగే షాదీ ముబారక్ అనే పథకాన్ని నిలిపివేయాలని చెప్పేసి స్టే విధించిందో ఆ యొక్క స్టేను తక్షణమే ఎత్తివేసే విధంగా
తెలంగాణ ప్రభుత్వం మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క స్టేను ఎత్తివేసే విధంగా మరి తక్షణమే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పథకం అత్యంత నిరుపేదలైనటువంటి మహిళలకు మరి పెళ్లి సమయంలో ఎంతో సాయం ఉపయోగపడుతుంది. ఈ యొక్క పథకం ద్వారా ఎంతోమంది పేద మహిళలకు మరి పెళ్లిళ్ళు కావడం కూడా జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని కొనసాగించే విధంగా ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి క్యాబినెట్ మంత్రివర్యులు దీనిపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా యొక్క తెలంగాణ మాదిగ జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 24న చేపట్టనున్న ఆటో బంద్ గోడ పద్ధతులను మంగళవారం స్థానిక తాంసీ బస్టాండ్ ఆటో స్టాండ్లలో నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు జె దళిత్ మాట్లాడుతూ ఆర్టీసీ తర్వాత ఆటో రంగమే లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తుందని, కానీ ఆటో రంగాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అన్నారు. ఆటో డ్రైవర్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్కే సకీల్, సర్తాజ్ ఖాన్, శ్రీనివాస్, సాదిక్, మోయిన్, కలీం, ఆనందరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నిర్వేదిక సమ్మె నిర్వహించాలని వాళ్ళు ప్రతిపాదించి మనకు పోస్టర్లు కూడా పంపడం జరిగింది. రేపు ఆ పోస్టర్లను మనం విడుదల చేద్దాం. కానీ మనం కూడా ప్రతి గ్రామాలలో బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, మొఘల్ సామ్రాజ్య దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ కొనియాడారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత కుమారి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు కల్లాల శ్రీనివాస్, చరణ్ గౌడ్, బీసీ గౌడ సంఘం నాయకులు, దత్తు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వరం మాట్లాడుతూ సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని నిర్మించి సుమారు 21 కోటలను స్వాధీనం చేసుకోవడం సాహసానికి నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి స్వాతంత్ర సమరయోధులకు బ్రిటిష్ పాలకులపై పోరాడేందుకు పాపన్న చరిత్ర గొప్ప స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అణగానిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 370 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో ఒక ఇద్దరు సమకాలీన యోధులు, ఒకవైపు మధ్య భారతంలో శివాజీ గారు, ఇటు తెలంగాణ ప్రాంతంలో సర్దార్ పాపన్న గారు, ఇద్దరు కూడా గెరిల్లా వార్ఫేర్ను స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు. గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో మొఘళ్ళపై పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని స్వతంత్రతను కాపాడడానికి, ప్రజల యొక్క స్వేచ్ఛను హక్కుల్ని రక్షించడానికి విరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు కాబట్టి, మరియు ఇద్దరు సమకాలీకులే, ఒక 10 సంవత్సరాల తేడాతోని ఇద్దరు కూడా సమకాలీకులే. మరి అటువంటి సర్వాయి పాపన్న గారు ఈ యొక్క ప్రస్తుత జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ యొక్క రఘునాథ్పూర్ మండలంలో జన్మించారు. జన్మించి ఈ యొక్క అప్పుడున్న పరిస్థితులు, ప్రజల్ని పీడించేటువంటి విధానం, అధిక పన్నులు, ఇవన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కోటల్ని విముక్తి చేసి తను ఒక సైన్యాన్ని నిర్మించి ఈ యొక్క మొఘళ్ళను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి ఔరంగజేబు ఏంటంటే ప్రత్యేకమైన సైన్యాన్ని పంపాల్సిన పరిస్థితి. ఔరంగజేబు ఏంటంటే ప్రత్యేక సైన్యాన్ని పంపించి అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. మరి యావత్ భారతదేశాన్ని శాసిస్తున్నటువంటి ఒక గొప్ప చక్రవర్తికి కూడా ఆయన చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. ఎంతమంది యోధుల్ని పంపినా అతన్ని సజీవంగా పట్టుకోలేకపోయారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా. ఎయిర్పోర్టు భూసేకరణకు అనుకుంటలో గ్రామ సభ నిర్వహణ.
ఎకరానికి 6 కోట్ల పరిహారం ఇవ్వాలని గ్రామస్తుల స్పష్టీకరణ. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలన్న స్థానికులు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADV న్యూస్.